మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మన ఇంట్లోకి చిన్నపిల్లలు వస్తున్నారు అంటే చాలా అన్నిటికంటే ముందు మనకి పెద్ద టాస్క్ ఏంటంటే ఏం పేరు సెలెక్ట్ చేయాలి? ఎలాంటి పేరు సెలెక్ట్ చేయాలి? పేరు ఎలా ఉండాలి? ట్రెండీగా ఇవి చాలా ఉంటాయండి. కాదని నేను అనను. సో, గమ్మత్తుగా చెప్పడానికి ఏమిటంటే వేదాలలో పేరు తీసి పెట్టుకుందాము. అమ్మాయిలకి సెట్ చేసేద్దాము అని అనుకున్నప్పుడు వేదం లేదా వేదంలోని పేర్లు, అథర్వణ వేదంలో వచ్చిన పేర్లు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెట్టము. సామవేదంలోవి పెట్టుకోవచ్చు అంటున్నారు. సరే, మిగిలినవి అన్నీ కూడా పెట్టేసుకున్నప్పుడు మరి అటువంటి పేరు పెట్టుకున్నప్పుడు మీరు ఆ పేరుని ఇష్టం వచ్చినట్లు పిలిస్తే దాని ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉంటుంది అది మీకు తెలియాలి. ఇప్పుడు ఉదాహరణకి ఆరోహి అని పెట్టుకున్నాం. ఆరోహి పెట్టుకోవచ్చు, ఆర్యాహి పెట్టుకోవచ్చు. ఆర్య అంటున్నారండి, అంటే స్పెల్లింగ్ అని ఇంగ్లీష్ స్పెల్లింగ్ని కొంచెం అటు ఇటు మోడర్న్ చేసి ఆర్య అన్నాము. సో ఆర్యాహి ఏమిటి, ఆరోహి ఏంటి, ఆర్య ఏంటి? ఈ ఆరోహి అని పెట్టుకున్నప్పుడు రోహి అని పిలుచుకుంటున్నారు. నిజంగా దీనికంటే మీకు ఎంతకు మించి నాకు తెలిసి తప్పిదం అయితే ఉండదండి. తప్పు వేరు, తప్పిదం వేరు. ఆరోహిని రోహి, ఆర్యాహిని యాహి అని పిలుచుకుంటున్నారు. అంటే మీరు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా నాకు తెలీదు. ఇంట్లో పిలిచే తల్లిదండ్రులు రోహి కానీ యాహి కానీ పిలవటం వల్ల అదేమవుతుంది చెప్పండి. ఆర్యాని రియా అంటున్నాము. ఈ మూడిట్లో మీకు అర్థమైన విషయం ఏంటి? వేదాల్లో పేరు కదా అని ఆర్యాహిని తీయటం, ఆరోహిని తీయటం, దాన్ని మళ్ళీ కట్ షాట్ చేసి అమ్మా నాన్నలు పిలవటం. ఏ ఇంటర్మీడియట్కి వచ్చినాక ఇంకా ఆ పేరు అదేమవుతుందో తెలుసు, అహి అని కూడా పిలవచ్చు, నాకు తెలియదండి. ఇలా చేయటం వల్ల మీరు పేరుని ఏ ఉద్దేశంతో అయితే పెట్టుకుంటున్నారు, ట్రెండీగా ఉండటం వేరు, క్యాచీగా ఉండటం వేరు, ఆ పేరు మన లైఫ్ అని నిర్దేశించటం వేరు. ట్రెండీగా క్యాచీగా ఏ పేరుని ఎలాగన్నా కూనీ చేయొచ్చు, బట్ అది మీ జీవితాన్ని కనుక నిర్దేశించేదైతే కనుక, పేరుకి ఆ కెపాసిటీ ఉంటే కనుక మీరు చేసే పనుల వల్ల, మీరు పిలిచే ఆహి, యాహి, రోహి ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందండి, లైఫ్లో ఏదన్నా విషయాలు జరిగినప్పుడు ఎక్కడ లేని మొత్తం బరువు తీసుకొచ్చి పేరు మీద పడేస్తాం. మనం చేసిందంతా చేసేసి మనం ఇలా చేయటం వల్ల ఎంత వేదంలో పేరైనా సరే, అది ఎంత పవర్ఫుల్ పేరైనా సరే, మనకెందుకు పని చేయాలి? ప్రతిదానికి నిర్దిష్టంగా ఒక రూల్ ఉంటుందండి. ఆ రూల్ని మీరు పక్కకి పెట్టినప్పుడు, యశోధర ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది అని ఎవరు చెప్పారు మీకు? యశోద సరైన జీవితం ఉండదు. యశోధరకి యశోదకి తేడా ఏమిటి? అసలు యశోధర అని పేరు పెట్టుకుంటే లైఫ్ బాగుండదని ఎవరన్నారు? యశోద పేరు పెట్టుకుంటే పర్సనల్ లైఫ్ ఉండదని ఎవరన్నారు? యశోధరలో ఉన్న రాయల్ క్వాలిటీస్ మీకు తెలియవు. మళ్ళీ యశోధర్ బాగుంటుందంట అంటే అమ్మాయికి వచ్చేసరికి యశోధర బాగుండదు, అబ్బాయికి వచ్చేసరికి యశోధర్ బాగుంటుంది. యశు అని పిలుచుకుంటున్నారు, ఇంకా స్టైల్గా వెళ్తే యాష్. ఇదేమిటండి? అర్థమేమిటి? ఫ్రీక్వెన్సీ ఏంటి? మన డేట్ ఆఫ్ బర్త్కి అది ఎలా పనిచేస్తుంది? ఇవన్నీ గాలికి ఎగిరిపోతాయండి. మనం పిలిచే ఈ యశు, యాష్ ఇవేం చేస్తాయో నాకు తెలియదు. అలాగే నేనేమి చిన్న పేర్లకి లేకపోతే స్టైలిష్గా ఉండే పేర్లకి వాటికి వ్యతిరేకం ఏం కాదండి. వ్యతిరేకం ఎందుకు కాను అంటాను అంటే, నేను మొదట్లోనే ఖండిస్తాను.
మీరు పేరుని కనుక ఇలా పిలుచుకుంటే రేపొద్దున్న ఆ పిల్లలకి మీకు రిలేషన్స్ బాగుండకపోవచ్చు, ఆ పిల్లల ఫినాన్షియల్ స్టేటస్ బాగుండకపోవచ్చు, ఆ పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి దెబ్బతినేయచ్చు. ఇప్పటికే మన సొసైటీలో మ్యారేజ్ అనేది పెద్ద తతంగంలా మారింది. ఎవరికి కూడా మ్యారేజ్ మీద సరైన అభిప్రాయాలు, ఆలోచనలు లేనే లేవు. అడ్జస్ట్మెంట్ లేనే లేదు. మనకి అడ్జస్ట్మెంట్ లేనప్పుడు కంపాటబిలిటీ ఏం పనిచేస్తుందండి? మ్యాచింగ్ చూస్తాము, కంపాటబిలిటీ ఏం పనిచేస్తుంది? మీ దగ్గర అడ్జస్ట్మెంట్ లేనప్పుడు నాకు తెలియక అడుగుతాను. అసలు జీవితం గడపాల్సిన ఇద్దరు మనుషుల్లో అడ్జస్ట్మెంట్ 0. ఒకరు మాట అంటే ఒకరు పడరు. జీవితాన్ని సమూలంగా నాశనం చేసే పేర్లు పెట్టుకోవటం వల్ల పెట్టిన మాకేం నష్టం లేదు, కానీ పెట్టుకున్న మీకు ఆ పేరు ఎలా పనిచేస్తుంది అనేది అర్థమైన రోజున మీరు ఇంకేం చేయలేరు, కాదంటారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.